గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఏంటంటే ఇంత సడన్ గా మీరు మా ఇంటికి లోపల రండి. కూర్చోండి. ఆంటీ, నేను అసలు మీ ఫ్యాన్ తెలుసా? మిమ్మల్ని ఫస్ట్ టైం చూసినప్పుడే మీలాంటి అమ్మ నాకు లేదే అని చాలా అన్హ్యాపీగా ఫీల్ అయ్యాను. తర్వాత హ్యాపీగా ఫీల్ అయ్యాను అనుకోండి. ఎందుకంటే అమ్మగా మిస్ అయినా అత్తగా దొరికారు కాబట్టి. నీకు అత్తయ్యగా ఉండే అర్హత నాకుందేమో కానీ నీకు భర్త అయ్యే అర్హత మాత్రం మా వాడికి లేదు. ఆంటీ, అవునమ్మా, నీ ప్రేమలో నిజాయితీ ఉంది, వాడి ప్రేమలో స్వార్థం ఉంది. నాకు తెలుసమ్మా, ప్రేమ మనుషుల్ని బ్రతికిస్తుందని, కానీ డబ్బు మనుషుల్ని నడిపిస్తుంది. కొంతమందికి ఆ ప్రేమ విలువ తెలియదు కాబట్టే ఆ డబ్బుకే విలువ ఇస్తారు. అలాంటి వాళ్ళలో నా కొడుకు ఒక్కడు. నీ దగ్గరికి వచ్చి నువ్వు మేయర్ కూతురు అన్న విషయం తెలియదని చెప్పాడా? అవునండి. కానీ నువ్వు మేయర్ కూతురన్న విషయం తెలిసే నిన్ను ప్రేమలోకి దింపాడు. బిడ్డ తప్పు చేస్తే ఏ తల్లైనా బిడ్డనే సమర్థిస్తుంది. కానీ నా కొడుకు సమర్థించుకునే తప్పుల్ని దాటిపోయి అసహించుకునేంత స్థాయికి ఎదిగిపోయాడు. అందుకే నీ దగ్గరికి వచ్చి వాడి గురించి నిజం చెప్తున్నాను. మాటలతో మనుషుల్ని ఆకర్షించుకునే కెపాసిటీ వాడుకుంది. చిన్నప్పుడు వాడికి మాటలు బాగా రావాలని నేనే వాడికి పసపోసాను. కానీ ఆ మాటలే నీలాంటి ఆడపిల్ల జీవితాన్ని తలకింద చేస్తుందని నేను ఊహించలేదు. వేణు గురించి మీరు ఇలా చెప్తుంటే నేను నమ్మలేకపోతున్నానంటే. వాడికి నీకు పరిచయం రోజుల్లోనే ఉంది, కానీ కన్న తల్లిగా వాడితో నాకు సంవత్సరాల అనుబంధం ఉంది. వాడి గురించి నీకన్నా నాకే ఎక్కువ తెలుసు అనుకుంటాను. తల్లిగా వాడిని మార్చాలని ఎంతో ప్రయత్నించాను, కానీ మార్చలేకపోయాను. నా మాట విని వాడిని మర్చిపోతే నీ జీవితం బాగుంటుంది. వాడిని నమ్మితే నీ జీవితాన్ని నువ్వు మర్చిపోవాల్సి వస్తుంది. ఆంటీ, ఆంటీ, మీరు కూడా విన్నదానివి నీకే ఇంత బాధగా ఉంటే కన్న కొడుకు గురించి ఇలా చెప్పాల్సి వచ్చినందుకు నాకెంత బాధగా ఉంటుంది. క్షమించమ్మా, ఇలాంటి కొడుకుని కన్నందుకు. అమ్మా లక్ష్మీదేవి, చాలా థ్యాంక్స్ అమ్మా. నాకు చాలా శ్రమ తగ్గించావమ్మా. నా చేతులకి మట్టి కాకుండా, నా కూతురు నాకు దూరం కాకుండా నా సమస్యని పరిష్కరించాం. ఇన్నాళ్ళు మాయమాటలు చెప్పడంలో, మభ్యపెట్టడంలో మా రాజకీయ నాయకులను మించిన వాళ్ళు ఎవరూ లేరనుకున్నాను. కానీ నువ్వు వాళ్ళని మించిపోయావు. నీ మాట నువ్వు నిలబెట్టుకున్నావు. మరి నా వాగ్దానం నేను చెల్లించుకోవాలి కదా. డ్రైవర్, ఇందులో 25 లక్షలు ఉన్నాయి. ఈ డబ్బుతో మీ అబ్బాయిని అమెరికా పంపించవచ్చు, అమ్మాయిని అత్తవారింటికి పంపించవచ్చు, మీ వారి అలవాట్లు అవసరాలు తీర్చొచ్చు. తీసుకోండి, తీసుకోండి. తీసుకో లక్ష్మి, ఇంటికి వచ్చిన లక్ష్మిని కాదనకూడదు. తీసుకో. మీరేదో మొహమాట పడుతున్నట్టున్నారు. పోనీ నీ వెళ్ళిన తర్వాత తీసుకోండి. ఒక నిమిషం ఆగండి.
మీ డబ్బు మీరు తీసుకెళ్ళండి. బేరసారాలతో మనుషుల్ని మార్చడానికి ఇది రాజకీయాలు కాదు, జీవితాలు. నువ్వు ఇస్తానన్న డబ్బుకు ఆశపడి నా కొడుకు దుర్మార్గుడని నీ కూతురు చెప్పాననుకున్నావా? కాదు, 2 నిమిషాల్లో యాక్సిడెంట్ చేసి నా కొడుకుని చంపుతానని చెప్పావే, అందుకు భయపడి అబద్ధం చెప్పాను. కూతురు ప్రేమకి సమాధి కట్టి స్థాయికి మీరెదిగినా కొడుకు ప్రేమను అమ్ముకునే స్థితికి నేను దిగజారలేదు. ఆ రోజు మీ ఆస్తి ఏమిటి, అంతస్తు ఏమిటని అడిగారు. హోదాల కోసం, అధికారాల కోసం పరిగెత్తే అంతస్తు మీది, ప్రేమల మమకారాలు పంచుకుని బతికే అంతస్తు మాది. మీ అంతస్తులన్నీ ఏలం వేసినా, మీ పదవులన్నీ కట్నాలుగా ఇచ్చినా నా బిడ్డ లాంటి వాణ్ణి మీ కూతురికి భర్తగా తెచ్చుకోలేను. మీ హోదా, మీ డబ్బు నా బిడ్డకి దిష్టి తీయడానికి కూడా పనికిరాదు. తీసుకెళ్ళండి. లక్ష్మి, పెద్ద మనిషి అనే గౌరవం లేకుండా ఏమిటా మాటలు? సార్, కన్నతల్లి కడుపు కదా, కాసేపు అన్నగిన్నెలా ఉడుతుంది, ఆ తర్వాత చల్లారిపోతుంది. జీవితంలో ఒకటి పోగొట్టుకుంటే కానీ రెండోది రాదంటారు. ఎలాగో కొడుకు ప్రేమ నష్టపోయాం, వచ్చిన డబ్బైనా జాగ్రత్త చేసుకోవాలి కదా. అవును అంకుల్, అమ్మ ఆవేశంలో అలా అనేసింది. ఇప్పుడు అన్నయ్య గురించి బాధపడుతున్నా ఆ తర్వాత డబ్బుతో మా అందరి జీవితాలు బాగుపడినందుకు సంతోషించేది ఆవిడేగా. పాపం మా అన్నయ్య కష్టపడి డబ్బు సంపాదించి నన్ను ఫారెన్ పంపించాలనుకున్నాడు. చివరికి ఆయన కోరిక మీ వల్ల తీరుతుంది. పెద్ద మనిషి ఎంతసేపు నిలబెడతాం? రైట్, కార్ స్టార్ట్ చేయమని చెప్పరా. మీరు బయలుదేరండి సార్. బలవే దివ్య, దివ్య ఆగు. ఏమైంది నీకు? ఏం తప్పించుకుని వెళ్తున్నావు? తప్పించుకొని కాదు, తప్పుకొని వెళ్తున్నాను. తప్పుకు వెళ్ళాల్సినంత తప్పు నేనేం చేశాను? నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. దివ్య ఆగు. దివ్య, నేనే నీ దగ్గరకు వచ్చి ఐ లవ్ యూ అని చెప్పలేదు. నువ్వే నా దగ్గరకు వచ్చి ఐ లవ్ యూ అని చెప్పి నన్ను ప్రేమలోకి దింపి నిన్ను చూడుకుని ఉండలేనంత పిచ్చివాణి చేశావు. ఇప్పుడు నువ్వెందుకు తప్పించి తిరుగుతున్నావు? సి మిస్టర్ వేణు, ఏదైనా వస్తువుని కొనాలి అనుకుంటే ఒరిజినల్ అనుకుని అడ్వాన్స్ ఇస్తాం. తర్వాత అది డూప్లికేట్ అని తెలిస్తే ఇచ్చిన అడ్వాన్స్ అయినా వదులుకుంటాం గానీ తిరిగి ఆ వస్తువుని కొనుక్కోగా. నువ్వు క్యారెక్టర్ ఉన్నవాడవని నమ్మి ప్రేమిస్తున్నానని చెప్పాను. కానీ నీ ప్రేమ అబద్ధమని, నువ్వు డూప్లికేట్ గడవని తెలుసుకున్నాక నా ప్రేమను వదులుకున్నాను. ఇంకెప్పుడూ నన్ను కలవడానికి ప్రయత్నించుకో. గుడ్ బై. నువ్వు డూప్లికేట్ గడవని తెలుసుకున్నాక నా ప్రేమను వదులుకున్నాను. బాబు గారు, ఎందుకు అలా అమ్మాయి గారిని విసిగిస్తారు మీరు? బాబు, నేను మేరీని డ్రైవర్ని బాబు. నా చేతులతో నేను తీసుకెళ్లి డబ్బులు మీ ఇంట్లో ఇచ్చాను బాబు. మీ నాన్న, మీ తమ్ముడు, మీ చెల్లి మీ ప్రేమను అమ్మేశారు బాబు. ఒరే, ఏమిట్రా బట్టలు సర్దుకుంటున్నావు? నిన్నే ఏమిట్రా, ఎక్కడికి వెళ్తున్నావు? వేణు, చెప్పు వేణు. ఒరే చెప్పరా, ఎక్కడికి వెళ్తున్నావు? చెప్పరా, చెప్పు. ఇంట్లో ఉండాలంటే భయంగా ఉంది. దేనికి? నా ప్రేమను అమ్మేసినట్టు నన్ను అమ్మేస్తారేమోనని. వేణు, అవును, నేను ఇంట్లో ఎవరి కోసం ఉండాలి? ఇల్లంటే ఆప్యాయతలు, అనురాగాలు అనుకున్నాను. కానీ రక్త సంబంధాన్ని కూడా లాభ నష్టాల ఖాతాలో చేర్చే వ్యాపారం అని మీ వల్లే తెలుసుకున్నాను. ఏంట్రా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు? చిచి, నువ్వు వ్యసనానికి బానిసం అనుకున్నాను. కానీ డబ్బు కోసం ఇంత దిగజారిపోతావు అనుకోలేదు. ఏం దిగజారిపోయాను రా? నిన్ను కని పెంచి 25 పోషించాను. ఈ ఇంటిని నిలబెట్టడానికి ఆ మాత్రం నేను అడ్డు పెట్టుకోవడం తప్ప? కసాయి వారైనా కొన్న వాటిని చంపుతారు కానీ కన్నబిడ్డల్ని చంపుకోరు. కానీ మీరు అన్నిటికీ తెగించారు. నువ్వేమైనా అనుకో, నువ్వు ఒక్కడే కాదు, నాకు మిగతా బిడ్డలు కూడా ముఖ్యం. వాళ్ళ సుఖక్షేమం చూడాల్సిన ధర్మం నాకుంది. నా సర్టిఫికెట్స్ అన్ని తీసుకెళ్లి ఓ క్వార్టర్ బాటిల్కి డబ్బులు ఇస్తే కానీ తిరిగి ఇవ్వనన్నా చూడు, అప్పుడే నువ్వెంత గొప్ప ధర్మాత్ముడో అర్థమైంది. ఎందుకనే అంతగా ఎమోషన్ అవుతావు? లాయర్ గా నీ జీవితం మొత్తం మీద సంపాదించలేని డబ్బు లవ్ పేరుతో వచ్చేసింది. ఏయ్! ఛీ! ఆ రోజు బిందె తాకట్టు పెట్టి డబ్బులు ఇస్తే నా చెల్లి చాలా తెలివైంది అనుకున్నాను. కానీ ఈ రోజు అన్న ప్రేమని తాకట్టు పెట్టే స్థాయికి నువ్వు ఎదిగిపోయావు. ఛీ! ఒరేయ్, నిన్నెంత కష్టపడైనా చదివించి విదేశాలకు పంపించాలనుకున్నాను రా. కానీ అన్న జీవితాన్ని వీసాగా పెట్టుకుని విదేశాలకు వెళ్ళిపోయేంత గొప్ప తెలివితేటలు నీకున్నాయనుకోలేదా? రే, దేవుడు తోడబుట్టిన వాళ్ళని ఎందుకు ఇస్తాడో తెలుసా?
కన్నవాళ్ళు కలకాలం ఉండరని, వాళ్ళ ప్రేమను మీరు పంచిస్తారని. కానీ నా దురదృష్టం, మీరందరూ స్వార్థపరలే. వేణు ఒక మాట. వద్దమ్మా, ఇంకేం చెప్పొద్దు. ఎవరికైనా దెబ్బ తగిలితే అమ్మ అని ఏడుస్తారు, కానీ ఆ అమ్మాయి దెబ్బ కొడితే ఎవరిని తలుచుకోవాలి, ఎవరికి చెప్పి ఏడవాలి? నీకు తెలీదమ్మా. ఒకరోజు ఇల్లు గడవకపోతే నా రక్తాన్ని అమ్మి డబ్బు తెచ్చి నీ చేతికిచ్చాను. నిజం తెలిస్తే మీరు బాధపడతారని అకౌంట్స్ రాసి తీసుకొచ్చాను. నేను అబద్ధం చెప్పాను. నేను మీకోసం బతుకుతున్నాను, కానీ మీరు మీ సుఖం కోసం నా మనసునే చంపేశారు. వద్దు. నువ్వు 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 మీరెవ్వరు నాకొద్దు. దివ్య, ఎందుకు వచ్చావు? నీతో కొంచెం మాట్లాడాలి. నిన్ను చూడడానికి అసహ్యంగా ఉంది. గెట్ అవుట్. ప్లీజ్ దివ్య, నేను చెప్పేది విను. నేను వినను వినను వినను. అది కాదు దివ్య, నువ్వు ఇక్కడి నుంచి వెళ్తావా? మెడపట్టి బయటికి గెంటించమంటావా? దివ్య, సెక్యూరిటీ, అడ్డమైన వాళ్ళని కాంపౌండ్ లోకి అడుగు పెట్టనివ్వకండి. ముందు తన్ని బయటకు పంపించండి. అవసరం లేదు దివ్య, నేనే వెళ్తాను. కానీ ఒక్క మాట, ఇప్పుడు నేనేం చెప్పినా నువ్వు వినిపించుకోవట్లేదు. నిజం తెలుసుకున్న తర్వాత నా కోసం నువ్వు వస్తావు. చెలిమి చిరునా